నమస్కారం రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు లక్ష్మి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. అన్నమయ్య జిల్లాలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర. జననేతకు స్థానికులు ఘన స్వాగతం. మంగళగిరిలో భవన నిర్మాణ కార్మికులతో నారా లోకేష్ భేటీ. తాము అధికారంలోకి వచ్చాక ఇసుక రేట్లు తగ్గిస్తామని హామీ. తనకంటే ఎక్కువ పేరు షర్మిలకు వస్తుందని జగన్ భయపడ్డారు. వ్యాఖ్యానించిన వైఎస్ సునీత. ప్రజలను మోసగించే టీడీపీకి ఎందుకు ఓటేయాలి? రాజమండ్రి నగరం పర్యటనలో ఎంపీ భరత్ సూటి ప్రశ్న. వార్తల్లో ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొద్దిసేపటి క్రితం అన్నమయ్య జిల్లా అంగళ్ళు చేరుకుంది. ఈ సందర్భంగా జననేతకు స్థానికులు ఘనస్వాగతం పలికారు. అవ్వాతాతలు కదిలొచ్చారు. మనవాడిని చూసి మురిసిపోయారు. అక్క చెల్లెమ్మలు తరలివచ్చారు. సోదరుడిని చూసిన సంతోషంలో ఉప్పొంగిపోయారు. యువకులు పరుగున వచ్చారు. అన్నం చూసిన ఉత్సాహంతో ఉరకలేశారు. ఒకరేమిటి, జననేతను చూసిన ఆనందంలో అందరూ ఉబ్బి తబ్బిబ్బులయ్యారు. ఆయనపై ఆత్మీయుల జల్లు కురిపించారు. సీఎం వైఎస్ జగన్ మంగళవారం అన్నమయ్య జిల్లాలో చేపట్టిన బస్సు యాత్రకు అన్ని వర్గాల నుంచి విశేష స్పందన లభిస్తోంది. అడుగడుగునా వైఎస్ జగన్పై అభిమానులు పూల వర్షం కురిపిస్తున్నారు. మండుటెండడు సైతం లెక్క చేయకుండా జనం భారీగా తరలి వస్తున్నారు. మేం నమ్ముతాం నిన్నే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. మేం నమ్ముతాం నిన్నే జగన్, నువ్వే జగన్, నువ్వే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్. మేం నమ్ముతాం నిన్నే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్. మేం నమ్ముతాం నిన్నే జగన్. ఏ నాటికి నమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిని మాత్రమే. చుక్కలు ఎన్ని ఉన్నా మా సూర్యుడివి నువ్వే. దిక్కులు ఎన్ని ఉన్నా మా దిక్కున నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు, భ్రాతవు, దూతవు సామి నువ్వు. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, నువ్వే జగన్, నువ్వే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్. మేం నమ్ముతాం నిన్నే జగన్. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గంపై పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించారు. గత ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన లోకేష్ ఈసారి పక్కా ప్రణాళికతో ముందుకు పోతున్నారు. ఇవాళ మంగళగిరి నియోజకవర్గంలో భవన నిర్మాణ కార్మికులతో భేటీ అయ్యారు. దీనిపై ఆయన సోషల్ మీడియాతో వివరాలు పంచుకున్నారు. జగన్ ధనదాహంతో ఇసుక అందుబాటులో లేకుండా చేయడంతో రాష్ట్రంలోని 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు పనులు లేక రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ పాలనలో ట్రాక్టర్ ఇసుక 1500 ఉంటే జగన్ రెడ్డి పాలనలో 5000 నుంచి 7000 వరకు ధర పలుకుతోందని ఆరోపించారు. గతంలో ట్రాక్టర్ ఇసుక ఎంత? కృష్ణమ్మ దూరం వెళ్ళిందా? బీచ్ కి కాలు ఇచ్చి పరిగెత్తిందా? లేదు కదా, అన్ని ఇక్కడనే ఉన్నాయి.
ఇసుక ధర పెరిగిపోయింది. అరే ఎంత వస్తుంది ఇప్పుడు? ఎన్ని గంటలు రోజు ఎన్ని రోజులు వస్తాయి నెలకి పని? పనులు చేద్దాం, పని దొరకట్లా. ఎండాకాలం కూడా గట్టిగా ఉంది అండి ఈసారి. అదేదో ప్రపంచం అంతా కరోనా వస్తే ఆంధ్ర రాష్ట్రానికి జగనవరం వైరస్ వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి దెబ్బ పడింది నీకే. ఇసుక చేశాడు. 70 మంది కార్మికులు అన్నాడు ఆత్మహత్య చేసుకున్నాడు. దాని తర్వాత కరోనా. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు కూడా. ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై వైఎస్ వివేక కూతురు సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ జైల్లో ఉన్నప్పుడు షర్మిల పాదయాత్ర చేశారని, వైసీపీని గెలిపించారని చెప్పారు. కష్టపడి పనిచేసి పార్టీని గెలిపించిన షర్మిలను చూసి జగన్ భయపడ్డారని అన్నారు. తన కంటే షర్మిలకు ఎక్కువ పేరు వస్తుందని ఆందోళన చెందారని చెప్పారు. వివేకాను ఎవరు చంపారనే విషయం కడపలో ప్రతి ఒక్కరికి తెలుసని జగన్ అన్నారని సునీత గుర్తు చేశారు. అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తే మరిన్ని విషయాలు బయటకు వస్తాయని జగన్ భయపడుతున్నారా అని ప్రశ్నించారు. అప్పట్లో నేను స్టేట్ ఎలక్షన్ కమిషన్కి వెళ్ళినప్పుడు వెసులుబాటు చేయడంలో మీరు చేసింది కానీ, లేక అప్పట్లో హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టించింది కానీ, ఆ ప్రెస్ మీట్లో అవినాష్ గురించి మాట్లాడాల్సింది కానీ, అన్నీ మీరు చెప్పినట్లు చేయాల్సింది వచ్చింది కదా. అప్పట్లో మిమ్మల్ని అంత గుడ్డిగా నమ్మినాను. అది గ్రహించి నేను చేసిన తప్పును నేను సరిదిద్దుకునే సమయం వచ్చింది ఇప్పుడు. మొన్నటికి మొన్న రవిమామ ఎమ్మెల్యే గారు, కమలాపురం ఎమ్మెల్యే గారు కూడా ఇదే మాట అంటున్నారు. నేను వాళ్ళ ట్రాప్లో పడ్డానంట. ట్రాప్లో పడింది ఎవరు? నేను పడ్డాను, ప్రజలు కూడా పడ్డారు ట్రాప్లో. ఎవరినైనా ఒక్కసారి మోసం చేయొచ్చు, పదే పదే మోసం చేయలేరు. ప్రజలను కూడా పదే పదే మోసం చేయలేరు. ఒకసారి మోసం చేశారు. ప్రజలకు కూడా తెలివైన వాళ్ళు, వాళ్ళకు కూడా నిజమేంటి అనేది తెలుస్తుంది, గ్రహిస్తారు. ఇమోషనల్గా మాట్లాడే మాటలతోటి ప్రతిసారి అందరినీ మోసం చేయలేరు. హైదరాబాద్లో కానీ కడపలో కానీ నేను కొన్ని పాయింట్స్ రేస్ చేశాను. అన్నగా నాకు ఆన్సర్ చెప్పకపోయినా పర్వాలేదు, కానీ చీఫ్ మినిస్టర్గా మీకు దానికి రెస్పాన్స్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. దేవుడికి తెలుసు, కడపలో ప్రజలందరికీ తెలుసు ఎవరు చంపారు అని చెప్పారు. కడపలో ప్రజలంటే మీరు. మేమంతం సిద్ధం బస్సు యాత్ర ద్వారా కదిరిపట్నానికి వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని వారితో కలిసి విందు చేశారు. వైఎస్ జగన్ సమక్షంలో టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అడ్వాన్స్డ్గా ఈద్ ముబారక్, అందరికీ మేలు జరగాలని ముస్లిం సోదరులందరికీ ముందస్తుగా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇఫ్తార్ విందులో ముస్లిం సోదరులతో సీఎం వైఎస్ జగన్ ఆప్యాయంగా మాట్లాడారు. अस्सलाम वालेकुम।
रमजान के महीने में सबको एडवांस ईद मुबारक। చెప్పలేం సార్। अल्हम्दुलिल्लाह रब्बिल आलमीन अल्लाहुम्म सल्लि अला सय्यिदिना शफीअना मौलाना मुहम्मद व बारिक वसल्लिम रब्बना आतिना फिद दुनिया हसनतन व फिल आखिरति हसनतन व क़िना अज़ाबन्नार ला इलाहा इल्ला अंत सुब्हानका इन्नी कुन्तु मिनज़ ज़ालिमीन ला इलाहा इल्ला अंत सुब्हानका इन्नी कुन्तु मिनज़ ज़ालिमीन अल्लाहुम्म अहफ़ज़ना मिन కాంగ్రెస్ ప్రకటించిన 9 గ్యారెంటీల విజయానికి సోపానాలు అని ఏపీసీసీ మీడియా వైస్ చైర్మన్ తులసిరెడ్డి అన్నారు. ఆదివారం వేంపల్లెలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ 5 గ్యారెంటీ పథకాలతో, కర్ణాటకలో 6 గ్యారెంటీ పథకాలతో, తెలంగాణలో అధికారంలోకి వచ్చిందన్నారు. ప్రస్తుతం గ్యారెంటీ పథకాలతో ఏపీలో కాంగ్రెస్ పార్టీలోకి అధికారంలోకి వస్తుందన్నారు. కర్ణాటకలో 5 గ్యారెంటీలు ప్రకటించి కాంగ్రెస్ అధికారంలోకి రావడం జరిగింది. తెలంగాణలో 6 గ్యారెంటీలు ప్రకటించి కాంగ్రెస్ అధికారంలోకి రావడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో 9 గ్యారెంటీలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతూ ఉంది. ఏమిటా 9 గ్యారెంటీలు? మొదటిది మహిళలకు సంబంధించి ప్రతి పేద కుటుంబంలో ఒక మహిళకు ప్రతి నెల 8,333 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది. అంటే సంవత్సరానికి 1,00,000 రూపాయలు. ఇది మహాలక్ష్మి పథకం. ఇది మొదటిది. రెండవది రైతులకు సంబంధించి 2 లక్షల రూపాయల వరకు వ్యవసాయ రుణాల మాఫీ. వ్యవసాయం గిట్టుబాటు కాక రైతులు అప్పుల ఊబిలో కొరుకుపోతున్నారు, పర్యవసానంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కాబట్టి ఈ అప్పుల ఊబి నుండి పడవేసేటందుకు 2 లక్షల రూపాయలు. పింఛన్ల పంపిణీపై వైసీపీ రాద్ధాంతం చేయడం సరికాదని పులివెందుల టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి విమర్శించారు. పింఛన్ల పంపిణీకి టీడీపీ వ్యతిరేకం కాదని, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేక పింఛన్లు పంపిణీ చేయటం లేదన్నారు. పింఛన్లకు సరిపడా డబ్బులు ఉంటే సచివాలయం సిబ్బంది ద్వారా సకాలంలో పంపిణీ చేయవచ్చని, వాటికి టీడీపీ కార్యకర్తల సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. ఏదైతే ఏ గ్రామ పంచాయతీలో సచివాలయ సిబ్బంది దాదాపు 15 నుంచి 20 మంది ఉన్నారు. ఆ 20 మందితో ఈరోజు డబ్బులు పంచిండి ఈరోజు మీ దగ్గర రెడీగా ఉంటే, మీరు కాంట్రాక్టర్లకు ఎలక్షన్ వస్తుంది, కాంట్రాక్టర్లకు దోచిపెట్టి అది బైబ్యాక్లో మళ్ళా అది జగనడికే పోయేట్టుగా ఎలక్షన్ ఖర్చుల కోసం ఉండే డబ్బంతా కూడా కాంట్రాక్టర్లకు బిల్లుల రూపంలో చెల్లించడం జరిగింది. ఇప్పుడు ప్రజలకు పెన్షన్లు ఇచ్చేదానికి డబ్బులు లేవు. ఆ డబ్బులు లేవనే దాన్ని ఈ రకంగా సాగు పెట్టి ఎలక్షన్ కమిషన్ ఇట్లా తెలుగుదేశం పార్టీ కంప్లైంట్ చేసింది, ఎలక్షన్ జరిగింది. ఇదంతా మేము పెన్షన్లకు డబ్బులు వచ్చేదానికి ఎప్పుడు వ్యతిరేకం కాదు. 3,000 ఉండేదాన్ని నువ్వన్నా 250 పెంచుకుంటూ వచ్చాం 5 ఏళ్ళు. మేము 3,000 ఉండేదాన్ని 4,000 రూపాయలు చేస్తామని కూడా మా జాతీయ అధ్యక్షుల వారు, అంటే బీసీలకైతే 50 years దాటితేనే 4,000 ఇస్తామని చెప్పినాం. తర్వాత మా మేనిఫెస్టోలో కూడా అంటే వృద్ధాప్య పెన్షన్ల మీద కూడా డిస్కషన్ చేసి ఆ రోజు కూడా మేనిఫెస్టో రిలీజ్ చేసే చోటు ఆ రోజు కూడా మేము చెప్తాం. కాబట్టి ఇలాంటి ఊరికే వదంతులన్నీ వ్యాప్తి చెంది మేము ఏదో వ్యతిరేకమని దానివల్ల పబ్బం గడుపుకోవాలని చూడడం కరెక్ట్ కాదు. నిజంగా ఈరోజు మా కార్యకర్తలకు కూడా పిలిపిస్తారా, అందరూ కూడా వృద్ధుల దగ్గరికి పోయి వాళ్ళ తరఫున సచివాలయ సిబ్బంది దగ్గరికి పోయి వాళ్ళ ద్వారా పంపిణీ చేయమని మేము కూడా ఈరోజు చాలా గట్టిగా డిమాండ్ కూడా చేస్తాం. కైక్లూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ సీఏ బీవీరావు పార్టీ ముసుగులో ఉంటూ వైసీపీకి కోవట్టుగా పనిచేస్తున్నాడని జనసేన నాయకులు కొల్లి వరప్రసాద్, నల్లగోవుల చలపతులు హెచ్చరించారు. సోమవారం కైక్లూరు పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయానందు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఇటీవల బీవీరావు జనసేన పార్టీపై చేస్తున్న ఆరోపణలను నియోజకవర్గంలోని జన సైనికులందరూ ఏకగ్రీవంగా ఖండించారు. జన సైనికులు పాల్గొన్నారు. 2019 ఎన్నికలు అయిపోయిన తర్వాత అడ్రస్ లేవు. 2000 కరోనా సమయంలో కూడా అడ్రస్ లేవు. అప్పుడు కరోనా సమయంలో నేను చెప్తా ఉన్నావు, నువ్వు కూరగాయలు పంచాయని 5 రకాల కూరగాయలండి,
నువ్వు నాకు తెలిసి ఒకే ఒక్క ఊర్లో కూరగాయలు పంచావు. కరోనా మొదలైన దగ్గర నుంచి మొదటి రోజు నుంచి చివరి వరకు మేము కూడా రాకపోతే ఒక ఆడబిడ్డ అయినా కానీ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా కరోనా అయితే ఎన్ని రోజులు అయితే ఉందో అన్ని రోజులు మనకి కరోనా ఎవరైతే ఉపయోగపడుతున్నారో పోలీస్ సిబ్బంది, శానిటరీ సిబ్బంది ఎవరైతే ఉపయోగపడుతున్నారో వాళ్ళకి సేవ చేసిన ఏకైక వ్యక్తి కైకులు నియోజకవర్గంలో తోట లక్ష్మి గారు. ఆవిడ సేవ చేసింది, నువ్వు కాదు. నువ్వు రైల్వే స్టేషన్ దగ్గర ఒకరికి భోజనం ఇప్పించి పొట్టలు ఇప్పించి నువ్వు భోజనాలు పనిచేయాలని చెప్పి 100 మందికి పనిచేయాలని చెప్పి పోస్ట్ పెట్టుకున్నావు. నువ్వు సోషల్ మీడియా పులివు. నువ్వు పార్టీ శుష్క వాగ్దానాలతో ప్రజలను నమ్మించి 2014లో రాజమండ్రి ఎంపీగా గెలిచిన మురళీమోహన్ 2019లో సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ రాజమండ్రి నగరానికి ఏమి అభివృద్ధి చేశారో చెప్పగలరా అని ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రాం సూటిగా ప్రశ్నించారు. ఛాలెంజ్ చేస్తున్న ఆ ఇద్దరిలో ఏ ఒక్కరైనా బహిరంగ చర్చకు రాగలరా అని ప్రశ్నించారు. మంగళవారం నగరంలో 23వ వార్డు గోదావరి బంట్ వాటర్ వర్క్ ఎదురుగా గల సాయిబాబా ఆలయం పక్క వీధిలో వినాయకుని ఆలయం వద్ద నుంచి ఎంపీ భరత్ వార్డు పర్యటన నిర్వహించారు. ఆ వార్డులో ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలిసి మద్దతు కోరారు. నగరంలో ఎంపీగా ఆయన చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా మెయిన్ రోడ్ ప్రధాన సెంటర్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న టీడీపీ నేతలు ఎంపీ మురళీమోహన్, ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ రాజమండ్రి నగరానికి ఒక్కటంటే ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేదని, ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేశారని విమర్శించారు. ఓట్ల కోసం ప్రజల వద్దకు వచ్చి గెలిచిన తర్వాత కనబడిన నాయకులు ఆ పార్టీకి ఎందుకు ఓటు వేయాలని ఎంపీ భరత్ ప్రశ్నించారు. అమ్మా ఫ్యాన్ గుర్తు మర్చిపోదు. ఓకేనా, బాయ్. అమ్మా నమస్తే, ఎలా ఉన్నారు? రా ఫాస్ట్ ఉండు, మర్చిపోకమ్మా. రారి మా కూడా. రేపు మనం దేవుడి దయతో ప్రజల యొక్క ఆశీర్వాదంతో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా చేస్తాం. అభివృద్ధి ఆగకూడదు, అభివృద్ధి చేసుకుందాం కలిసికట్టుగా. రాజమహేంద్రవరానికి ఎవరు మంచి చేశారనేది ప్రజల్ని ఆలోచన చేసి తమ అమూల్యమైన ఓటు అభివృద్ధికి ఓటు వేయాల్సిందిగా ప్రజల్ని కోరి ప్రార్థిస్తున్నాం. మన వాళ్ళు అందరినీ పిలిచాను, చెప్పారా? మన వాళ్ళు అందరినీ. అమ్మ నమస్తే, కులాసానా? అంత బాగున్నారా? అమ్మ త్వరలో జరగనున్న ఎన్నికల్లో తమ కూటమిని అధికారంలోకి తీసుకురావడంతో పాటు తనకు ఎమ్మెల్యేగా అవకాశం కల్పిస్తే ఆరోగ్యంగా ఉండే రాజమండ్రి ఎలా ఉంటుందో చూపిస్తామని రాజమహేంద్రవరం సిటీ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక 22వ డివిజన్లో సోమవారం మాజీ కార్పొరేటర్ మాటూరి రంగారావు, టీడీపీ నగర కమిటీ కోశాధికారి శెట్టి జగదీష్, స్థానిక టీడీపీ నాయకులు మాటూరి సిద్ధు తదితరుల ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి శ్రీనివాస్ సదరు డివిజన్లో ఇంటింటికి వెళ్లి తమ కూటమి అధికారంలోకి వస్తే చేపట్టబోయే సంక్షేమ పాలన, ప్రజలకు అందించే సంక్షేమ పథకాలతో పాటు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యేగా తనను గెలిపిస్తే చేపట్టబోయే నగర అభివృద్ధి, స్థానిక ప్రజల కోసం చేసే సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమ పాలన కూటమి అధికారంతోనే సాధ్యమన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అందాలంటే తమ కూటమితోనే సాధ్యమన్నారు. ఇక రాజమండ్రి విషయానికి వస్తే మన ప్రాచీన నగరాన్ని టూరిజం హబ్గా తీర్చిదిద్దుతామన్నారు. నేరాల నియంత్రణకు ప్రత్యేక రక్షణ ఏర్పాట్లు చేస్తామన్నారు. క్రీడాకారుల కోసం మల్టీపర్సన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం పూర్తి చేస్తామన్నారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 9వ తేదీన ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం కోయిల్ అల్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. ఆలయంలోని ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు శ్రీవారి ఆలయం లోపల ఉపదేవాలయాలు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామాగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రం చేశారు. గ్రూప్ 1 మెయిన్స్ లో కోట్ల రూపాయలకు జగన్మోహన్ రెడ్డి సలహాదారుడు సజ్జల అమ్ముకున్నారని తెలుగు యువత పార్లమెంట్ అధ్యక్షులు కాజూరి రాజేష్ ప్రశ్నించారు. చిత్తూరు పోలీస్ స్టేషన్లో ఈ ఘటనలో పాల్పడ్డ వారిని వెంటనే అరెస్టు చేయాలని సోమవారం చిత్తూరు పోలీసులకు వినతి పత్రం అందించారు. ఆయన మాట్లాడుతూ టీడీపీ హయాంలో చట్టపరంగా ఉద్యోగాలను అర్హులకు అందించడం జరిగిందని, వైసీపీ ప్రభుత్వంలో అమ్ముకుంటున్నారని ధ్వజమెత్తారు. లేదు, ఈరోజు యువత భవిష్యత్తు ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ఉద్యోగాలని సంతలో పశువుల్ని అమ్ముకున్నట్లు ఈ జగన్ రెడ్డి అనుకో ఉద్యోగాలకి వెలకట్టి ఏపీపీఎస్సీ ఉద్యోగాలను కూడా ఈరోజు అమ్ముకోవడం జరిగింది. ఒక్కొక్క డిప్యూటీ కలెక్టర్ పోస్టుకి 2.5 కోటి, అదేవిధంగా ఒక్కొక్క డిఎస్పీ పోస్టుకి 1.5 కోటికి అమ్ముకున్నారు. ఈరోజు అదేవిధంగా 30 మంది డిప్యూటీ కలెక్టర్లని, 25 మంది డిఎస్పీ పోస్టులని ఈరోజు అక్రమంగా భర్తీ చేయడం కూడా జరిగింది. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయనేసి దానిలో 162 మందిని గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 162 మందిని నోటిఫికేషన్ ద్వారా గ్రూప్ 1 విడుదల చేస్తే ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక దీనిపైన ఎన్నో అక్రమాలు చేసి ఈరోజు మాన్యువల్గా చేయడం, దాన్ని రద్దు చేసి వాల్యుయేషన్ని రద్దు చేసి డిజిటల్ మూలంగా దాన్ని అమలు చేసి అనేక విధాలుగా అక్రమాలు పాల్పడిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. దీనికి సహకరించిన వ్యక్తి ఏపీపీఎస్సీ సెక్రటరీ ఆంజనేయులు, అదేవిధంగా చైర్మన్ గౌతమ్ సవాంగ్ పైన ఈరోజు మేము 1 టౌన్లో కూడా ఈరోజు వారిపైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తక్షణమే వారిపైన చర్యలు తీసుకోవాలనేసి కూడా మేము ఈరోజు తెలుగు తరఫున మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు ఏపీపీఎస్సీ ఉద్యోగాలు అంటే ఒక భవిష్యత్తు, ఒక రాష్ట్రానికి ఒక భవిష్యత్తు. అలాంటి ఉద్యోగాలని కూడా ఈరోజు రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ సంక్షేమ పథకాలతో సంతోషంగా ఉన్న ప్రజల ఆనందాన్ని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు కాలరాయాలని చూస్తున్నారని రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. సోమవారం దేవరాపల్లి మండలం ఎర్రగూడెంలో హోంమంత్రి మాట్లాడుతూ ప్రజలకు స్వచ్ఛందంగా సత్వర సేవలు అందిస్తూ అన్ని వర్గాల మన్ననలు పొందుతున్న వార్డు వాలంటీర్లను అభినందించకపోగా ప్రతిపక్ష నేతలు నిందలు మోపుతున్నారని, ఇది మంచి పద్ధతి కాదని హితవు పలికారు. అయితే ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో మరి తెలుగుదేశం నాయకులుగా ఉన్న వాళ్ళందరూ కూడా నిమ్మగడ్డ రమేష్ గారు వీళ్ళంతా కూడా మరి కోర్టుకు వెళ్లి వాలంటీర్ల విధులు నిర్వహించకూడదని చెప్పి వాళ్ళు తీసుకొచ్చిన ఆర్డర్స్ బట్టి ఈ రోజున ప్రజలకి పెన్షన్ సకాలంలో ఇవ్వలేకపోవడం జరిగింది.
అంటే ఈ రోజున ఎంతసేపు కూడా వాలంటీర్స్ చేస్తున్న సేవలను గుర్తించలేదు సరికదా, వాలంటీర్స్ మీద నిందలు వేసే స్థాయికి ఈ రోజున ప్రతిపక్షం పనిచేయడం మొదలుపెట్టారు. నిన్న మొన్నటి వరకు మహిళలని అక్రమ రవాణా చేస్తున్నారని మాట్లాడారు. అలానే డేటా ఏదో చోరీ చేసి ఎక్కడికో ఎవరికో అమ్మేస్తున్నారని మాట్లాడారు జనసేన నాయకులు కానీ తెలుగుదేశం నాయకులు కానీ. ఈ రోజున మళ్ళీ కొత్తగా వీళ్ళంతా కూడా టెర్రరిస్టులు అని మాట్లాడడం మొదలు పెట్టారు. ఇవే కాకుండా ఈ రోజున వీళ్ళంతా కూడా ప్రజలకి చేస్తున్న సేవను గుర్తించలేదు సరికదా, వాళ్ళని అభినందించలేదు సరికదా, వాళ్ళ మీద నిందలు మోపడమే కాకుండా వాళ్ళని నోటికి వచ్చినట్టు నానా మాటలు మాట్లాడి రాజకీయంగా వాళ్ళని బలి చేస్తున్నారు. అంటే వాళ్ళ రాజకీయంగా వాళ్ళని వాడుకోవాల్సిన అవసరం ఈ ప్రతిపక్షానికి ఏమొచ్చింది అంటే ఈ రోజున ప్రజలకి అందిస్తున్న సేవ ఏదైతే ఉందో ఈ వాలంటీర్స్ ద్వారా అది నిర్వహించకుండా గత ప్రభుత్వాలలో వాళ్ళ ప్రభుత్వంలో పంచాయతీ ఆఫీసుల దగ్గర లైన్ లో నిలబడి రాష్ట్రంలో రాక్షస ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి 3 పార్టీలు కలయికతో వచ్చాయని, త్రివేణి సంగమంలో ఏర్పడిన పవిత్రమైన ఎన్డీఏ కూటమితో నియంత్రణ పాలనకు చరమగీతం పాడాలని బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అరకు పార్లమెంట్ అభ్యర్థి కొత్తపల్లి గీత పార్వతీపురం నియోజకవర్గ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. నియోజకవర్గంలో ఆల్మోస్ట్ 2 మండలాల్ని, 1 మున్సిపాలిటీని కవర్ చేశారు. వస్తున్నప్పుడే ఆమె దూసుకుపోయి వచ్చారు, ప్రజలు ఆరాధించారు, ప్రజలు బొట్టు పెట్టి వీరతలకం దిద్దారు. ఇది మీ అందరికీ సంకేతం ఏంటంటే ఈసారి అరకుని ఉమ్మడి అభ్యర్థి ఖచ్చితంగా గెలుచుకుంటారు అని ఈ రోజు మీ అందరికీ ఒక నిదర్శనం తెలిసింది. మాతో వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఆల్రెడీ మా ఎంపీ అభ్యర్థి చెప్పినట్లు మేము ఒక త్రికూటమిగా ఒక దుష్ట శక్తిపై పోరాడుతున్నాం, ప్రజలను కూడా పోరాడమని చెప్తున్నాం. ఎప్పుడూ లేని విధంగా రాష్ట్రంలో ఒక దుష్ట పాలన. ఇప్పుడు ఆలోచించండి, మన 35,000 మంది ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ కాకపోయినా సచివాలయం వ్యవస్థ మనకి 35,000 మంది ఉన్నారు. అయితే ఆ 35,000 మందితో కానీ ఇప్పుడు కూడా పెన్షన్ ఈజీగా డిస్ట్రిబ్యూషన్ చేయొచ్చు. 1వ తారీఖు వచ్చింది కానీ ఇంతవరకు పెన్షన్ అందలేదు. ఇందులో తిరిగి ఏమని చెప్తారంటే తెలుగుదేశం ఈసీకి చెప్పింది, ఈసీ గారు మాకు ఎగ్నిస్ట్ గా అన్నారు. ఏమీ కాదు, ఖజానా ఖాళీ అయిపోయింది, పెన్షన్స్ ఇవ్వలేకపోయారని ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందే. ఇప్పుడు ఎందులో తీయాలా, ఎప్పుడు తీయాలనేది ఆలోచనలో ఉన్నాడు. ఈసీ చేతిలో గవర్నమెంట్ వెళ్ళడం తర్వాత ఆయన బట్టబయలు ఈ రోజు స్పష్టంగా కనబడుతుంది. ప్రజలకు ఇవ్వాల్సిన పెన్షన్ ఎంతవరకు ఇవ్వకుండా తెలుగుదేశం పైన, బీజేపీ పైన, జనసేన పైన బురద చల్లడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధమయ్యాడు. ఈ యొక్క విషయంతో ఆయన ఓటమిని అంగీకరించాల్సిందని మీ అందరికీ తెలియజేస్తున్నాము. గీతా గారికి విజయానికి తెలుగుదేశం, జనసేన ఖచ్చితంగా ముందుండి నడిపిస్తుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.